శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సూర్యార్చన కథనం. అగ్నిదేవుడు చెప్పెను, సారింగి గకారం దండి అనుస్వారయుక్తము కావలను. దానిలో పద్మేశుడు ఈకారం, పావకుడు రకారం, ఈ 4 అక్షరాలు కలపగా ఏర్పడిన బీజాక్షరం సర్వార్థ సాధకం. పై బీజమునకు క్రమంగా దీర్ఘస్వరాలు చేర్చి అంగన్యాసం చెయ్యాలి. గణాధిపతికి గంగః, గౌం, గంగః, గ్ అను బీజాక్షరాలున్నాయి. అవి వేర్వేరు ఫలములిచ్చును. గణం జయాయ నమః, ఏకదంష్ట్రాయ చలకర్ణనే, గజవక్త్రాయ, మహోదర హస్తాయ. ఇవి సర్వసామాన్యమైన పంచాంగములు. 1,00,000 పర్యాయాలు జపించుటచే మంత్రసిద్ధి కలుగును. అష్టదళ కమలం ఏర్పరిచి దిగ్దళములను గణేశుని 4 దిగ్దళములందు గణేశుని 4 విగ్రహములు పూజించాలి. క్రమంగా 5 అంగములను కూడా పూజించాలి. నమః చివర చేర్చి గణాధిపతయే, గణేశ్వరాయ, గణనాయకాయ, గణక్రీడాయ అను 4 మంత్రములు దిగ్దళం నందు ఉన్న మూర్తులను పూజించుటకు ఉపయోగించాలి. అంగపంచకమును వెనుకటి వల్లనే పూజించాలి. వక్రతుండాయ, ఏకదంష్ట్రాయ, మహోదరాయ, గజవక్త్రాయ, వికటాయ, విఘ్నరాజాయ, ధూమ్రవర్ణాయ అని దిక్కులందున్న మూర్తులను పూజించాలి. పిదప దిక్పాలకులను పూజించాలి. ముద్రా ప్రదర్శన ద్వారా పూజ శ్రేష్టం. మధ్యమ తర్జనీల మధ్య బొటనవేలు ఉంచి పిడికిలు బిగిస్తే అది గణేశ ముద్ర. ఈ విధంగా ధ్యానించాలి. 4 భుజములు కలవాడును, మోదకమును గ్రహించగలవాడును, దండపాశాంకుశములతో కూడినవాడు, దంత భక్షములు ధరించినవాడు, రక్తవర్ణుడు, పద్మపాస అంకుశములు ధరించినవాడు ఒక గణేశుని పూజించాలి. చతుర్థి అందు విశేషంగా పూజించాలి. శ్వేతార్క మూలంతో మూర్తి నిర్మించి తిలఘృత హోమములు చేసినచో సకల మనోరథములు సిద్ధించును. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సూర్యార్చన కథనం. అగ్నిదేవుడు చెప్పెను, సారింగి గకారం దండి అనుస్వారయుక్తము కావలను. దానిలో పద్మేశుడు ఈకారం, పావకుడు రకారం, ఈ 4 అక్షరాలు కలపగా ఏర్పడిన బీజాక్షరం సర్వార్థ సాధకం. పై బీజమునకు క్రమంగా దీర్ఘస్వరాలు చేర్చి అంగన్యాసం చెయ్యాలి. గణాధిపతికి గంగః, గౌం, గంగః, గ్ అను బీజాక్షరాలున్నాయి. అవి వేర్వేరు ఫలములిచ్చును. గణం జయాయ నమః, ఏకదంష్ట్రాయ చలకర్ణనే, గజవక్త్రాయ, మహోదర హస్తాయ. ఇవి సర్వసామాన్యమైన పంచాంగములు. 1,00,000 పర్యాయాలు జపించుటచే మంత్రసిద్ధి కలుగును. అష్టదళ కమలం ఏర్పరిచి దిగ్దళములను గణేశుని 4 దిగ్దళములందు గణేశుని 4 విగ్రహములు పూజించాలి. క్రమంగా 5 అంగములను కూడా పూజించాలి. నమః చివర చేర్చి గణాధిపతయే, గణేశ్వరాయ, గణనాయకాయ, గణక్రీడాయ అను 4 మంత్రములు దిగ్దళం నందు ఉన్న మూర్తులను పూజించుటకు ఉపయోగించాలి. అంగపంచకమును వెనుకటి వల్లనే పూజించాలి. వక్రతుండాయ, ఏకదంష్ట్రాయ, మహోదరాయ, గజవక్త్రాయ, వికటాయ, విఘ్నరాజాయ, ధూమ్రవర్ణాయ అని దిక్కులందున్న మూర్తులను పూజించాలి. పిదప దిక్పాలకులను పూజించాలి. ముద్రా ప్రదర్శన ద్వారా పూజ శ్రేష్టం. మధ్యమ తర్జనీల మధ్య బొటనవేలు ఉంచి పిడికిలు బిగిస్తే అది గణేశ ముద్ర. ఈ విధంగా ధ్యానించాలి. 4 భుజములు కలవాడును, మోదకమును గ్రహించగలవాడును, దండపాశాంకుశములతో కూడినవాడు, దంత భక్షములు ధరించినవాడు, రక్తవర్ణుడు, పద్మపాస అంకుశములు ధరించినవాడు ఒక గణేశుని పూజించాలి. చతుర్థి అందు విశేషంగా పూజించాలి. శ్వేతార్క మూలంతో మూర్తి నిర్మించి తిలఘృత హోమములు చేసినచో సకల మనోరథములు సిద్ధించును.